వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. హరిహర వీరమల్లు మన పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న ఈ మూవీ మరి ఎప్పుడు రిలీజ్ కాబోతుంది అండ్ సెట్స్కి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రాబోతున్నారా లేదా? ఎందుకంటే ఆల్రెడీ మన రాజకీయాల్లో అయితే పవన్ కళ్యాణ్ గారు చాలా బిజీ అయిపోయారు. మరి ఇప్పుడైనా వస్తున్నారా లేదా? మరి మూవీ రిలీజ్ కాబోతుందా లేదా? దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే ప్రశాంత్. సార్, హరిహర వీరమల్లు ఈ మూవీ కోసం అయితే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు చాలా వెయిట్ చేస్తున్నారు. అండ్ చిన్న అప్డేట్ కోసం అయితే అట్లీస్ట్ చిన్న అప్డేట్ వచ్చినా కానీ మాకు కొంచెం రిలీఫ్ ఉంటుందని చెప్పేసి అయితే వాళ్ళు చాలా వెయిట్ చేస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు సెట్స్కి వస్తున్నారా లేదా? ఎందుకంటే ఈ మధ్యకాలంలో సెట్స్లో అసలు కనిపించడం లేదు. చాలా బిజీ అయిపోయారు కాబట్టి. అసలు అప్డేట్ ఏంటి సార్? అంటే ఆయన ఎన్నికల్లో గెలిచి ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇంతవరకు కూడా కెమెరా ముందుకు సినిమా షూటింగ్ నిమిత్తం అయితే రాలేదు. ఇప్పుడు హరిహర వీరమల్లు అనే సినిమా ఆయన కోసం ఎదురు చూస్తూ ఉంది. ఎందుకంటే మార్చి 28న రిలీజ్ అని ఇదివరకు ప్రకటించారు. కానీ ఆయన షూటింగ్ రాకపోవటం వల్ల అది వాయిదా పడిపోయింది. ఇప్పుడు మార్చి దాటిపోయింది, ఏప్రిల్ వచ్చింది. మే 9న ఈ సినిమాని తీసుకొస్తామని చెప్పేసి ఆ యూనిట్ చెప్తూ ఉంది. మనందరికీ తెలుసు, ఏఎం రత్నం ఆయన ఈ సినిమా ప్రొడ్యూసరు. ఆయన కొడుకు జ్యోతికృష్ణ డైరెక్షన్ వహిస్తూ ఉన్నారు. అంటే ఒక డైరెక్టర్ మారారనే సంగతి కూడా మనకు తెలుసు. 60% ఆఫ్ ద మూవీని క్రిష్ జాగర్లమూడి ఆయన రూపొందిస్తే మిగతాదంతా కూడా జ్యోతికృష్ణ చేసుకుంటూ వస్తున్నాడు. కొన్ని కారణాల వల్ల క్రిష్ తప్పుకొని వేరే సినిమా కూడా చేసేసాడు. ఆయన అనుష్కతోటి ఘాతి అని ఒక సినిమా చేశాడు. కంప్లీట్గా ఈ సినిమా నుంచి తప్పుకొని వెళ్ళిపోయాడు ఆయన. అందు గురించి జ్యోతికృష్ణ సీన్లోకి వచ్చి మిగతా సినిమాని పూర్తి చేస్తూ ఉన్నాడు. బాబీ డియోల్కి సంబంధించినటువంటి కొద్దిగా వర్క్ ఉంటే కూడా రీసెంట్గా దాన్ని కూడా కంప్లీట్ చేశారని మనకు తెలిసింది. ఇప్పుడు బ్యాలెన్స్ ఉంది కేవలం పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి కొన్ని సన్నివేశాలు. ఆయనతో పాటు మళ్ళీ కొంత కాంబినేషన్ క్యాస్టింగ్ కూడా ఉంటుంది. మరి మే 9న తీసుకురావాలంటే ఆల్మోస్ట్ దగ్గరగా 1 మంత్కి వచ్చేసింది. పవన్ కళ్యాణ్ గారి సన్నివేశాలు పూర్తి కావాలి. మామూలుగా మనకి ఇదివరకు అందిన సమాచారం ప్రకారం అయితే ఆయన వారం రోజుల పాటు కనుక కాల్ షీట్లు ఇస్తే అయిపోతుందని. అయితే ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే ఆయన 2-3 రోజుల్లో ఇస్తే చాలు, కంప్లీట్ చేసేస్తాము అని చెప్పి చెప్తున్నారు. అంటే మిగతా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయినట్టేనా? అంటే ఈ గ్రాఫిక్స్ కానివ్వండి అండ్ డబ్బింగ్ అది అండ్ వేరే మిగతా ఆర్టిస్టుల యాక్టింగ్ కానివ్వండి, మిగతా అంతా వర్క్ కంప్లీట్ అయినట్టేనా? మొత్తం అయిపోయింది. ఎందుకంటే సైమల్టేనియస్గా ఎప్పుడైనా సరే మనకు ఒక పక్క చేస్తుంటే ఇంకో పక్క ఎడిటింగ్ వర్క్ కూడా జరిగిపోతూ ఉంటుంది. ఏదైతే డబ్బింగ్ వర్క్ ఉందో ఆర్టిస్ట్ సంబంధించి అది కూడా ఆల్మోస్ట్ అయిపోయిందని చెప్తూ ఉన్నారు. ఈయన కనుక అంటే ఇప్పుడు లేటెస్ట్గా వీళ్ళు చెబుతున్న ప్రకారం 2-3 రోజులు అయితే చాలు, పవన్ కళ్యాణ్ గారు కనుక ఇస్తే ఆయన సీన్లు తీసేస్తారు అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. మరి ఏమైనా కొంచెం తగ్గించుకున్నారా సన్నివేశాలు ఏంటి అనేది తెలియదు. యాక్చువల్గా ఏంటంటే ఇదివరకు మినిమం 1 వీక్ వర్క్ ఉంది అని చెప్పేసి మనకి ఇదివరకు వినిపించింది. మరి అన్ని సన్నివేశాలు ఉన్నాయని మరి ఇప్పుడు కనీసం ఈ 2-3 రోజుల్లో కనుక ఆయన కాల్ షీట్లు ఇస్తే పూర్తి చేద్దామని చెప్పేసి వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. నిజంగా పాపం చాలా కాలం నుంచి, ఎందుకంటే ఈ సినిమా షూటింగ్ మొదలయ్యి ఆల్మోస్ట్ 4.5 years పైన అయింది. ఎప్పుడో 2020లో అనుకున్న సినిమా ఇది. తర్వాత 2021లో మొదలైన సినిమా షూటింగ్ అది. ఇంతకాలం ఇది సెట్స్ మీద ఉంది. తర్వాత కాలంలో ఆయన రాజకీయాల్లోకి రావటం, బిజీ అయిపోవటం, దీంతో తర్వాత కొంచెం ఆయనకి హెల్త్ ఇష్యూస్ కూడా రావటం. యాక్చువల్గా ఈ సినిమా షెడ్యూల్ ప్లాన్ చేసుకున్న తర్వాత లాస్ట్ మంత్ ఆయనకి కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి పవన్ కళ్యాణ్కి. దాంతో అది ఆగిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ షెడ్యూల్ వేయాలి ఆయన కోసం. ఆయన ఎప్పుడు ఇస్తాడా ఏంటి అనే దాని మీదే వీళ్ళందరూ కూడా కాయలు కాచలు ఎదురు చూస్తున్నారని చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమా మీద ఎంత పెడుతున్నారో అమౌంట్ తెలియదు. ఇప్పటికే 4-5 ఏళ్ల నుంచి దీని మీద ఫైనాన్స్ తీసుకున్న దానికి ఎంత ఇంట్రెస్ట్ వచ్చిందో తెలియదు. ఒక రకంగా చెప్పాలంటే నడి సముద్రంలో ఉన్నాడు నిర్మాత.
అవును. సో అంత బడ్జెట్ దీనికి అయ్యింది. ఎందుకంటే ఇది కాస్ట్యూమ్ డ్రామా, ఇప్పుడు కాలం నాటిది కాదు. 16-17 శతాబ్దం ఆ కాలానికి సంబంధించినటువంటి సెట్లు, ఆ కాలానికి సంబంధించినటువంటి దుస్తులు, కాస్ట్యూమ్స్ ఇప్పుడు రెడీమేడ్గా దొరికే బట్టలు కాదు అవి. కాబట్టి దానికోసం అవి కుట్టాల్సిందే, ప్రత్యేకంగా తయారు చేయాల్సిందే. ఈవెన్ అలంకరణల దగ్గర నుంచి మొత్తం అంతా కూడా సెటప్ అంతా కూడా హౌస్ సెటప్లు కానీ ఇవన్నీ కూడా ఆ కాలానికి సంబంధించినట్టు ఎంత ఖర్చు ఉంటుంది అది. సో అందుకనే దీని బడ్జెట్ ఎంత అంటే చెప్పలేని పరిస్థితి ఉంది ఈరోజు. వడ్డీలని తడిసి మోపిడైపోతూ ఉన్నాయి. మరి దీన్ని వీలైనంత తొందరగా పవన్ కళ్యాణ్ కనుక ఈ సినిమాని పూర్తి చేసి ఇస్తే వాళ్ళు కొంచెం ఇప్పటికైనా కొత్త ఊపిరి పీల్చుకుంటారు. ఆ అవకాశాన్ని మరి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఇస్తారు ఏంటి అనేదే ఇప్పుడు ఒక సమస్యలాగా మారిందని చెప్పాలి. ఎందుకంటే ఓజీ అనే సినిమా కూడా ఆయన చేస్తున్నారు. యాక్చువల్గా ఫ్యాన్స్ అయితే ఓజీ అనే సినిమా మీద ఇంకా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఎందుకంటే అది ఒక గ్యాంగ్స్టర్ సినిమా. హరిహర వీరమల్లు కంటే కూడా ఓజీ అనేదే, ఎందుకంటే ఈయన ఎక్కడికి వెళ్ళినా ఓజీ ఓజీ అని అరుస్తున్నారు. అంటే ఆ సినిమా మీద వాళ్ళకి అంత నమ్మకం ఉంది, చూడాలని ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే అప్పుడు వచ్చినట్టు ఒక గ్లిమ్స్ వదిలారు టీజర్. ఆ టీజర్లో ఆయన కనిపించిన విధానం, కత్తి పట్టుకొని ఆయన రక్తపాతాన్ని సృష్టించే సీన్ ఏదైతే ఉందో అవన్నీ కూడా గూస్ బంప్స్ వచ్చాయని చెప్పేసి అప్పుడు అంతా కూడా ఒక వైరల్ అయింది అది. సో అందుగురించి వాళ్ళందరూ కూడా మరి ఇవాళ యూత్ అంతా కూడా ఆ తరహా కోరుకుంటున్నారు. కాబట్టి గ్యాంగ్స్టర్ సినిమాలు ఎక్కువ నచ్చుతాయి వాళ్ళకి. అందుకని వాళ్ళు ఉంది అది. కానీ ఇది ఒక సర్ప్రైజింగ్ హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి హరిహర వీరమల్లు టీం నమ్ముతూ ఉంది. గతంలో వచ్చినటువంటి ఒక గ్లిమ్స్ ఏదైతే ఉందో దాని మీద కూడా మంచి ఎక్స్పెక్టేషన్సే ఉన్నాయని చెప్పాలి. మరి చూడాలి. ఇందులో నిధి అగర్వాల్ హీరోయిన్ అమ్మాయి, బాబీ డియోల్ విలను. సో మంచి అంటే విలన్ పరంగా కూడా యానిమల్ తర్వాత బాబీ డియోల్కి ఎంత పేరు వచ్చిందో మనకు తెలుసు. సో ఇప్పుడు స్క్రీన్ మీద, బిగ్ స్క్రీన్ మీద వీళ్ళిద్దరూ కూడా తలపడితే ఎలా ఉంటుందో చూడాలని చెప్పేసి చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. మరి చూడాలి మరి పవన్ కళ్యాణ్ ఈ నెలలో అయినా, అంటే ఈ నెల అంటే మళ్ళీ నెలాఖరు దాకా అయితే మళ్ళీ కష్టమైపోద్ది వాళ్ళకి రిలీజ్. అంటే అట్లీస్ట్ మూవీ రిలీజ్ కాకపోయినా కానీ అట్లీస్ట్ చిన్న అప్డేట్, టీజర్ కానివ్వండి, ట్రైలర్ కానివ్వండి, ఇలాంటిది ఎప్పుడైనా ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం? వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈయన షూటింగ్ పూర్తయితే అప్పుడు మనం ఏదైనా చేయడానికి ఉంటుంది. ఇప్పుడు ముందే చేసి పెట్టుకుంటే మళ్ళీ గ్యాప్లు పెరిగిపోతూ ఉంటాయి. ఈయన కనుక రాకపోతే ఏంటి పరిస్థితి? సో మళ్ళీ పాత పడిపోతుంది. అప్పుడు ఎప్పుడో వచ్చింది, ఎప్పుడో 2 ఏళ్ల క్రితం హరిహర వీరమలకు సంబంధించి ఒక గ్లిమ్స్. ఇన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత, ఇంత గ్యాప్ వచ్చిన తర్వాత కూడా దాని మీద అది పోతుంది. దాని మీద ఇంట్రెస్ట్ అనేది అంటే ఆ వేడి మీదే ఏదైనా చేయాలి. అందుకని ఆయన ఎప్పుడు షూటింగ్కి వచ్చి పూర్తి చేస్తే అక్కడి నుంచి మనం చేద్దాము ప్రమోషన్స్ అనేది వాళ్ళు ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు. సో ఆల్రెడీ అప్పటికే మనకు ఒక పాట తీసుకొచ్చారు లాస్ట్ మంత్, మనం చూసాం అది. అవును, అది కూడా ఇప్పుడు జనం మర్చిపోయే పరిస్థితి ఉంది. అందుగురించి ఇప్పుడు ముందు చేసి పెట్టుకున్నా కూడా ప్రయోజనం లేదు. ఈయన షూటింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు కంటిన్యూగా మనం చేద్దాము అనేది యూనిట్ యొక్క ఆలోచన అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. మరి చూడాలి. ఇప్పుడు అతి త్వరలో మేబీ నేను అనుకోవటం 1 or 2 వీక్స్ లోపల ఆయన తనకు సంబంధించినటువంటి మొత్తం పోర్షన్ కనుక పూర్తి చేస్తే మే 9న ఈ సినిమా రావడానికి, మన ముందు రావడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఈ మధ్యలో అంటే ఈయన షూటింగ్ పూర్తి అవడంతో ప్రమోషన్స్ వాళ్ళు స్టార్ట్ చేస్తారు. పాటలు రావచ్చు, ట్రైలర్ రావచ్చు, తర్వాత ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా పెట్టచ్చు, ఇవన్నీ ఉంటాయి. ఇక సో ముందు జరగాల్సింది ఏంటంటే షూటింగ్ ఆయనకు సంబంధించినటువంటి, అయితే సినిమాతో ఫినిష్ అయిపోతుంది. ఆ తర్వాత నుంచి ప్రమోషన్ స్టార్ట్ చేస్తారు. అది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.